పుష్ప సినిమా, విక్రమ్ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడే రెండు సినిమాల్లో క్లైమాక్స్ ఒకటేలాగా ఉంది అనిపించింది. ఇదంతా చూసి డైరెక్టర్స్ ఇద్దరికి ఒకటే రకం ఐడియా వచ్చిందేమో అనుకున్నా. కానీ వీళ్ళిద్దరు కూడా ఒకటే సినిమాని చూసి కాపీ కొట్టి తీసినారని చెప్పి ఈ మధ్య తెలిసింది. ఇప్పుడు ఒకే సినిమాని కాపీ కొట్టి 2-3 సినిమాలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 చేసినాం. పార్ట్ 3 కోసం సినిమాలు వెతుకుతున్న టైంలో మనకు ఒక సినిమా దొరికిందనమాట. ఆ సినిమాని కాపీ కొట్టే వీళ్ళు పుష్ప సినిమా, విక్రమ్ సినిమాలో విలన్ క్యారెక్టర్స్ రాసుకున్నట్టున్నారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఆ ఒరిజినల్ సినిమా గురించి ఇన్ఫర్మేషన్ చెప్తూ వీడియో చేయాలా వద్దా అని చెప్పి చిన్న డైలమాలో ఉన్నా అనమాట. ఎందుకంటే పుష్ప 2 నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. సో ఒక సినిమా రిలీజ్కి ముందే ఇట్లా కాపీ కొట్టిన పోస్ట్ చేయొచ్చా, అది కరెక్టేనా అని చెప్పి ఒక మూవీ లవర్గా కరెక్టే కదా అని డైలమా. ఇంకోవైపు మనం చేసే వీడియో వల్ల సినిమాకి కొంచెం కూడా డిఫరెన్స్ పడదు, వచ్చే నష్టం ఏం జరగదు. కాకపోతే మా సినిమా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసేదానికి కావాలని చేస్తున్నారని చెప్పి ఫ్యాన్స్ అనుకుంటారేమో. అట్లా ఏం కాదు భయ్యా. కేవలం ఒక సినిమాకి ఒరిజినల్ సోర్స్ ఏది అని తెలుసుకుని చెప్పేదానికంతే. సో ఆ ఒరిజినల్ సినిమా గురించి తెలుసుకుందామా వద్దా అని మీకు ఎగ్జైట్మెంట్ ఉంటే కామెంట్లో చెప్పండి. ఆ ఒరిజినల్ సినిమా గురించి చెప్తా.